నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే. మిడిల్ రేంజ్ హీరోలు, అదేవిధంగా సూపర్ స్టార్స్, అప్కమింగ్ హీరోస్. అయితే మొత్తానికి అప్కమింగ్ హీరోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెనక ఎవరో ఒకరు పెట్టుబడులు చేస్తూ వస్తున్న వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ సూపర్ స్టార్స్కి మంచి ఓపెనింగ్స్ ఉంటాయి. మిడిల్ రేంజ్లో ఉన్నటువంటి ఒక హీరోల పరిస్థితి ఏంది? ఎందుకంటే వాళ్ళకి ఓపెనింగ్స్ లేవు, ఏదీ లేవు. సో వీళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? అంటే పర్టికులర్గా మన హీరోల పేర్లు లేకుండా చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి గడ్డుకాలంగా ఉందని చెప్పాలి. అంటే పెద్ద హీరోల సినిమాలకి ఓపెనింగ్స్ అని వస్తున్నాయి. కొంతమందికి అది కూడా రావట్లేదు. అప్పుడు కమల్ హాసన్ పెద్ద హీరోనే, మంచి స్టార్ అని చెప్పాలి. ఆయన సినిమా తగ్గలేపుకి ఓపెనింగ్ చూసుకుంటే చాలా డల్గా ఉంది. మంచి డిమాండ్ ఉన్న మణిరత్న గారు డైరెక్టరు, పైగా సింబు లాంటి ఇంకో హీరో తోడున్నాడు, అయినా సరే రావట్లా. వాళ్ళ పరిస్థితి ఇలా ఉన్నప్పుడు మిడ్ రేంజ్ హీరోలు అనుకున్న వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే జనం రావట్లా. ఇప్పుడు ఏమైంది జాక్ సినిమా విషయంలో, ఇప్పుడు మొన్న ఎగ్జిబిటర్స్ కొంతమంది మాట్లాడుతూ అన్నారు, ఒక హీరోకి 3 కోట్లు కూడా చేయని హీరోకి 11 కోట్లు 13 కోట్లు ఇచ్చారు అనే మాట వచ్చింది. అది సిద్ధు జొన్నగడ్డ ఉద్దేశించి ఇచ్చారు వాళ్ళు. కానీ ఆ డబ్బులు 4 కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చేసాడు ఆయన, పెద్ద మనసుతో ఇచ్చాడు. మరి మిగతా హీరోలు కూడా ఆ పనే చేయాలా అనే పరిస్థితి వస్తుంది. ఆయన ఆ హీరో ఇచ్చేసాడు కాబట్టి మేము కూడా ఇచ్చేయాలా అనే మాట వస్తుంది. ఇది కొద్దిగా మిడిల్ రేంజ్ హీరోలకు ఇబ్బందికర పరిస్థితి చెప్పాలంటే. అయితే మనం చూసుకుంటే శిరీష్, ఎవరైతే దిల్ రాజు గారి ఒక తమ్ముడు ఉన్నారో శిరీష్ గారు కూడా మొన్న ఈ మధ్య కామెంట్స్ మనం విన్నాం, బాగా వైరల్ అయింది. రామ్ చరణ్ గారు కూడా గేమ్ చేంజర్కి సంబంధించి 100 కోట్ల పైనే తీసుకున్నా సరే కనీసం ఎటువంటి రెస్పాన్స్ లేదు ఆ సినిమా డిజాస్టర్ అయిన తర్వాత అని చెప్పేసి. సో నిజంగా ప్రతి ఒక్క హీరో కూడా తీసుకున్నటువంటి ఒక పారితోషికంలోంచి మళ్ళీ రిటర్న్ ఖచ్చితంగా సినిమా ఆడకపోతే ఇవ్వాలా, లేదా ముందే నామ్స్ రాసుకొని ఏదైతే హిట్ అయితే మీకు ఇంత పర్సంటేజ్ అని పెట్టుకోవడం బెటర్ అంటారా? ఇప్పుడు ఆయన గేమ్ చేంజర్ గురించి మాట్లాడారు. ఇప్పుడు రేంజ్ రోవర్ వచ్చింది వాళ్ళకి, అదే తమ్ముడు సినిమా. మరి దీని పరిస్థితి ఏంటి చూసుకోండి. కలెక్షన్ ఆదివారం నాడు కలెక్షన్లో లక్షల్లో ఉందంట, దారుణంగా పడిపోయింది. ఆదివారం శనివారం దారుణంగా ఉంది, వీకెండ్స్లోనే ఆ సినిమా వసూలు దారుణంగా ఉంటే. అయితే ఇక్కడ నితిన్ ఒక మాట అన్నాడు, నాకు రెమ్యునరేషన్ ఇప్పుడు ఏం ఇవ్వక్కర్లేదు మన ఫంక్షన్లో కూడా, సినిమా హిట్ అయితే మాకు ఏమైనా ఇవ్వండి మీకు అని చెప్పి అన్నాడు. అలాగే డైరెక్టర్కి రెమ్యునరేషన్ ఇస్తే శ్రీరాంబయ్యని కూడా ఆ డబ్బులు వాడుకోకుండా అలాగే ఉంచాయంట అకౌంట్లో, మీ సినిమా హిట్ అయితే ఇవ్వండి అని. ఇప్పటికి దిల్ రాజు గారు, ఎందుకంటే దిల్ రాజు గారు ఏంటంటే నాకు నిర్మాత అన్నట్టుగా 3 కోట్ల రూపాయలు చేసే హీరోకి 13 కోట్లు ఇచ్చే మనిషి కాదు ఆయన. ఆ హీరో రేంజ్కి న్యాయబద్ధంగా ఇంత ఇవ్వచ్చు అనుకుని ఆలోచించుకుని 5-6 కోట్లు ఇచ్చే వ్యక్తి. అలాంటి వ్యక్తే ఇప్పుడు వీళ్ళకి ఈ విషయంలో ఇప్పుడు ఏం చేయబోతున్నారు, వీళ్ళ రెమ్యునరేషన్ విషయంలో, ఈ సినిమా తమ్ముడి విషయంలో. మరి సినిమా హిట్ అయితే అనగా మాట వచ్చింది కాబట్టి, హిట్ అయితే ఉండన్నారు కాబట్టి ఫ్లాప్ అయితే మేము ఇవ్వద్దని అన్నట్టుగా భావించి ఇవ్వకుండా ఉంటారా? వాళ్ళు పనిచేశారు కాబట్టి ఏమైనా ఇస్తారా? ఇలాంటి అంశాలు కూడా వస్తున్నాయి లెక్కలోకి. అయితే మనం చూసుకుంటే గత నుంచి కూడా అది మిడ్ రేంజ్ హీరోలు కావచ్చు, లేదంటే సూపర్ స్టార్స్ కావచ్చు, లేదంటే కూడా డెబ్యూస్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా సినిమాలో కంటెంట్ ఉంటే మంచి కలెక్షన్స్ ఉంటున్నాయి, అదే ఒక ఓపెనింగ్స్ కూడా బాగానే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. తేజ సజ్జా చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చి హనుమాన్తోని మనం చూసాం, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి దాదాపు 300 పైచిలకు కోట్లు కూలగొట్టాడు. అదేవిధంగా చూసుకుంటే న్యాచురల్ స్టార్ నాని తీసుకున్న అంశాలు బాగుంటున్నాయి, కాన్సెప్ట్స్ బాగుంటున్నాయి, సినిమాలు బాగుంటున్నాయి. అదేవిధంగా అడివిశేషు కూడా మంచి మంచి కాన్సెప్ట్స్ తీసుకుంటున్నారు. కానీ కాన్సెప్ట్స్లలో ఉంటుంది అనుకోవాలా కలెక్షన్, లేదు అంటే మటుకు సూపర్ స్టార్డంలో ఉంటుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు హీరోలు కూడా కథ వినే ఓకే చేసుకుంటున్నారు కదా సినిమాలని, కథ వినకుండా ఓకే చేసుకోవట్లా. ఏదో డైరెక్టర్ నిర్మాత కథ నచ్చేసి నేను వచ్చి యాక్ట్ చేస్తానని చెప్పట్లా, అతను కూడా కథ వింటున్నాడు, జడ్జి చేసుకోలేకపోతున్నారు. అక్కడ మిస్టేక్ జరుగుతుంది. కానీ ఆయన డేట్స్ కోసం పనిచేస్తున్నాడుగా, కాబట్టి ఎంతో కొంత ఆయనకి ఇవ్వాల్సిందే. ఆయన రేంజ్ అనుకున్న రేంజ్లో కాకుండా కొంత రేంజ్లో అయినా ఇవ్వాల్సిందే, అంతే తప్ప మరి పూర్తిగా వాళ్ళ నుంచి వెనక్కి ఇచ్చేసి అనడం కూడా కరెక్ట్ కాదు. డిజాస్టర్ అయినప్పుడు, మూవీ డిజాస్టర్ అయినప్పుడు, ఇప్పుడు శిరీష్ లాంటి వ్యక్తి, దిల్ రాజు గారు లాంటి వ్యక్తులు విషయం ఇలా ఉంది, వాళ్ళే తక్కువ ఇస్తారు. జనరల్గా తక్కువ వాళ్ళు ఇచ్చేదే ఎవరో, కానీ వాళ్ళే తక్కువ ఇస్తారు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఈ సినిమా విషయంలో, ఇప్పుడు జనరల్గా నితిన్కి 10 నుంచి 15 కోట్లు ఉంటుందండి. ఇప్పుడు మన మిడ్ రేంజ్ హీరోలు ఏమనుకున్నాం అంటే 10 కోట్ల నుంచి 20 కోట్ల మధ్యలో తీసుకున్నాం మిడ్ రేంజ్ హీరోలు అనుకుంటాం. నితిన్ కూడా దాదాపు 15 కోట్ల రెమ్యునరేషన్ ఉండే హీరోనే. కానీ ఫ్లాప్లు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు తగ్గిపోయి అందుకనే ఆ పెద్ద మనసుతో మీరు సినిమా హిట్ అయితే ఇవ్వండి అనే మాట అన్నానని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు మరి ఈ తమ్ముడి విషయంలో వీళ్ళు పనిచేశారుగా, కనీసం షూటింగ్ కోసం 3 నెలలు 4 నెలలు వాళ్ళు ఇచ్చారు, డబ్బింగ్ చెప్పడానికి వెళ్తారు, ఇవన్నీ చేశారు కదా, దానికి ఇవ్వాలి కదా. అది ఊరికే చేయించుకోవడం కష్టం, తప్పు కదా అది. ఇప్పుడు కన్నప్ప విషయంలో వాళ్ళ సొంత సినిమా, మంచి విష్ణుది కాబట్టి మనం అక్కడ రెమ్యునరేషన్లో కొలమానం కాదు.
కానీ బయట వ్యక్తులుగా వచ్చిన వాళ్ళకి వాళ్ళకి రెమ్యునరేషన్ ఆధారం. అది ఆ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిందే నిర్మాతలు. అయితే ఓవరాల్గా సినిమాకి సంబంధించి చూసుకుంటే సినిమా రిలీజ్ అయ్యే ముందే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ సినిమాలు చూడరా, ఎందుకని మా పైన ఇలాంటివి వదిలిపెడుతున్నారని చెప్పి కొన్ని సినిమాలు చూసి వచ్చిన తర్వాత పబ్లిక్ చెప్తున్నారు. సో వాస్తవానికి మీరు కూడా రివ్యూస్ చెప్తుంటారు కాబట్టి అన్ని సినిమాలు దాదాపు 100 సినిమాలు వచ్చుంటే ఈ యొక్క సంవత్సరంలో దాదాపు హిట్ అయిన చాలా తక్కువ. సో మీలాంటి వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? అందుకే నా ఫీలింగ్ ఏంటంటే రివ్యూవర్లని పిలిచి సన్మానం చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు మీరే అన్నారు 100 సినిమాల్లో హిట్ అయిన సినిమాలు ఎన్ని ఉంటున్నాయి? 10 ఉంటున్నాయి. 90 సినిమాలు ఫ్లాప్. అంటే ఈ ఫ్లాప్ సినిమాలను కూడా వీళ్ళు భరించి చూసి రివ్యూలు ఇవ్వడం గొప్ప విషయమే కాదా? ఖచ్చితంగా రివ్యూవర్ని సన్మానించాలి. వాళ్ళు చూస్తున్నారు, నిజంగా ప్రేక్షకుడే అలా ఫీల్ అవుతున్నప్పుడు మీరు అన్న ప్రేక్షకు ఫీల్ అయ్యాడని, రివ్యూ చేసేవాడు కూడా అదే ఫీల్ అవుతాడు కదా. కాబట్టి అది నిజంగా చాలా ఓపిక చూడటమే. ఆ సహనానికి పరీక్ష పెట్టకూడదు, వీళ్ళు కూడా నిర్మాతలు కూడా పెట్టకూడదు. చూసుకుని ఇది వేస్ట్ సినిమా జనంలోకి వెళ్ళకూడదు, ఓటీటీలో మనం వదిలేసుకుందాం, ఇష్టమైతే చూస్తారు, కష్టమైతే మానుకుంటారు. వాడు స్కిప్ చేసుకుంటాడు అక్కడ. కాసేపు చూసిన తర్వాత సినిమాలో కంటెంట్ లేదనుకోవచ్చు. ఒక్కొక్కసారి రివర్సల్ జరిగే ప్రమాదం ఉంది. ఇక్కడ ఆడని సినిమా అక్కడ హిట్ అవ్వచ్చు కూడా. అదేదో అక్కడే వదిలితే బెటర్ కదా. ఇక్కడ జనాలను సాగుకొట్టే బదులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు సినిమాని. ఆ పరిస్థితి ఎందుకు? సో ఓవరాల్గా చూసుకుంటే ఇలాంటి సినిమాలు ఓన్లీ మిడ్ రేంజ్ హీరోలకే ఉన్నాయా, లేదంటే అటు సైడ్ సూపర్ స్టార్స్కి, లేదంటే ఇప్పుడు డెబ్యూ హీరోలకు కూడా ఉన్నాయా? అందరికీ ఉన్నాయి. కానీ ఇప్పుడు మిడ్ రేంజ్ హీరోలు ఒకప్పుడు నేను సినిమాల్లో 80sలో నేను హీరోగా వచ్చి టాలెంట్తో సూపర్ స్టార్ మెగాస్టార్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అది ఆ రోజుల ప్రభావం, అదృష్టం అని చెప్పాలి. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. మీరు వచ్చేసి వాళ్ళ అప్కమింగ్ హీరో ఎవరిని వచ్చేస్తే తెల్లారిపాటికి సూపర్ స్టార్ అయిపోతాడు, మంచి బంగ్లాలో కార్లు కొనేస్తాడు, అక్కడ కోకాపేట వెళ్ళిపోయి అక్కడ ఒక 20 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటాడు అనే పరిస్థితి లేదు. ఇక నార్మల్ జీవితానికి అనుభవించాల్సిందే. సినిమాలో ఉండట్లా. ఫాదర్లో గాడ్ ఫాదర్ సంపాదించుకుంటే వాళ్ళ అన్న మీద ఆధారపడిన వాళ్ళ పరిస్థితి వేరు. ఏమీ లేకుండా వచ్చి సినిమా స్టార్స్ అయిపోయి సంపాదించుకుంటారంటే లేదు. గాడ్ ఫాదర్లు ఉన్నా కానీ అవకాశం లేదు. అంటే సినిమా మిడ్ రేంజ్ పరిస్థితి అట్లా ఉంది. ఇప్పుడు సినిమాలు రావట్లా. మీకు అవకాశం ఇవ్వడానికి మీరు పలానా మీ మావయ్య పెద్ద మెగాస్టారు, లేకపోతే మీ నాన్న పెద్ద సూపర్ స్టారు అని పిలిచే అవకాశం ఇవ్వడానికి కూడా నిర్మాతల దగ్గర డబ్బు లేదు. ఒకళ్ళు ఇచ్చిన నెక్స్ట్ సినిమా అనేది వాళ్ళతో టాలెంట్ ఉంటేనే సినిమా డబ్బులు రాబట్టగలగాలి. సినిమా డబ్బులు రాబట్టగలిగితే ఆ సినిమాని బిజినెస్ చేసుకుని అమ్ముకుని మీకు ఇస్తారు. అలా లేనప్పుడు ఊరికే పిలిచేసి ఇదిగో అడ్వాన్సులు ఇచ్చేసి పరిస్థితి లేదు. ఇదివరకు అడ్వాన్సుల రూపంలో వచ్చేసేది. వెయిట్ చేసేవాళ్ళు, ఎక్కువ డబ్బులు ఇచ్చేవాళ్ళు. మరి వాణిశ్రీ గారికి డబ్బులు ఇచ్చారు, నాగేశ్వర గారి కన్నా డబ్బులు ఇచ్చారంటే ఆ రోజులు అంత డిమాండ్ ఉండేది. వెయిట్ చేసేవాళ్ళు, క్యూలు కట్టేవాళ్ళు వాళ్ళ కోసం. ఆ పరిస్థితి లేదు వాళ్ళ. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మిడ్ రేంజ్ హీరోలే కాదు ప్రతి ఒక్కళ్ళ పరిస్థితి అంతే ఉంది. కాకపోతే సినిమా రిలీజ్ చేసే ముందు మాత్రం ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, లేదా ఆ సినిమాలో నటించిన హీరో కానీ పదే ఒక 3 నుంచి 4 సార్లు చూసిన తర్వాతే రిలీజ్ చేయాలని చెప్పేది కోరుకుందాం. నమస్తే.